అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. శ్రీ రమణాశ్రమ స్మృతులు. ఒకరోజు ఉదయాన వేదపారాయణ ముగిసిన తరువాత కొద్ది రోజుల కిందట వచ్చిన వారొకరు భగవాన్ శ్రీ రమణులను సమీపించి, స్వామి, జ్ఞాని సర్వకార్యాలు చేస్తున్నా తానేమీ చెయ్యనివాడే అంటారే, అది ఎలా సమన్వయిస్తుంది అని ప్రశ్నించారు. ఎలాగా? దానికొక కథ ఉన్నది. ఇద్దరు స్నేహితులు కలిసి పని మీద ఎక్కడికో వెడుతూ రాత్రి కావడం వల్ల ఒక సత్రంలో పడుకున్నారు. ఒకనికి గాఢంగా నిద్ర పట్టింది. రెండవ వానికి స్వప్నం. ఆ స్వప్నంలో తన స్నేహితుడు కలిసి ఎంతకాలమో ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చేస్తున్నట్లు కలలు కంటున్నాడు. తెల్లవారింది. మొదటివాడు లేచి వీడిని లేపి, ఏమోయ్, నీవు నేను కలిసి అక్కడికి వెళ్ళాం, ఆ పని చేశాం, ఇక్కడికి వెళ్ళాం, ఈ పని చేశాం, అది చూచాం, ఇది చూచాం, ఇక్కడికి ఎప్పుడు వచ్చాము అంటాడు. ఆ మొదటివాడికి ఆ భ్రాంతి లేనందువల్ల నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నానన్నాడు. వాస్తవానికి వాడు పోలేదు, వీడు పోలేదు. వాడికి ఆ స్వప్న భ్రాంతి వల్ల తనే కాక తనతో వీడు వచ్చినట్లు తోచింది. వీడికి ఆ భ్రాంతి లేదు కనుక నీవు పోలేదు, నేను పోలేదు, ఇద్దరం ఇక్కడే పడుకున్నాం, ఇది కలరా నాయనా అంటాడు. ఇదంతా ఎందువల్ల? దృష్టి భేదం వల్ల. అదే విధంగా జ్ఞాని సకల కార్యాలు చేస్తున్నట్లు స్వప్నతుల్యమైన ఈ శరీరం నేననే భ్రాంతితో ఉన్నవారికి తోస్తుందే గాని వాస్తవానికి వారికి ఏది అంటదు అని సెలవిచ్చారు భగవాన్. నీ కళ్ళు చూస్తున్నట్లే ఉంటవి కానీ వారేది చూడరని కూడా అంటారు కదా అన్నారు ఇంకొకరు. అవును, జ్ఞాని యొక్క దృష్టి చచ్చిన గొట్టె కన్నులాగా ఉంటుందని ఉపమానం చెప్తారు. కళ్ళు బాగా తెరిచి తలతలమంటూ ఉంటవి, కానీ తామేదీ చూడరు. బయట వారికి చూచినట్లే ఉంటుంది, వారికేమున్నది అన్నారు భగవాన్. అటువంటి సిద్ధ పురుషులకు ఉపాధి అనేదే లేదని కూడా అంటారేమో అన్నారా భక్తులు. అది సరి, ఉపాధి అనేదే లేదని అనే మాట నిజమే కానీ ఉపాధి లేకుంటే పనులెట్లా చేస్తారన్న శంక వస్తుంది. అందువల్ల వారికి ఉపాధి ఉందనే చెప్పాలి. అది అతి సూక్ష్మంగా విదేహముక్తి పర్యంతం ఉంటుందని అంటారు. అది ఎలాగంటే నీటి మీద గీత వలె ఉంటుంది. గీత గీస్తున్నప్పుడు కనబడుతుందే కానీ తర్వాత ఉండదు, అంతే అన్నారు భగవాన్. అలాగైతే ఆ సిద్ధ పురుషులకు స్థూల శరీర పతనానంతరం ఉపాధి అనేది ఉండదు కదా. ఈ కొండలో ఎందరో సిద్ధ పురుషులు ఉన్నారన్నది పురాణ ప్రసిద్ధమే కాక భగవాన్ అనేక సార్లు సెలవిచ్చి ఉన్నారు. ఉపాధియే లేనప్పుడు సిద్ధ పురుషులనే వారు విడిగా ఉండటం ఎలా అన్నారా భక్తులు. అదా సందేహం. అందుకే ఆ సిద్ధ పురుషులలో కొంచెం భేదం చెప్తారు. ఏమంటే, క్షీరం క్షీరే యథాక్షిప్తం, తైలం తైలే జలం జలే, సంయుక్తమేకతం యాతి తదాత్మ నాత్మ నిర్మునిహి అని. వివేక చూడమనిలో అన్నట్లు కేవలం జ్ఞాన సిద్ధిని పొందిన వారు పాలలో పాలు, నూనెలో నూనె, నీటిలో నీరు లీనమైనట్లు స్థూల శరీర పతనానంతరం ఆత్మలో లీనమై ఉంటారని, కొందరికి మాత్రం కొన్ని సంస్కారాలు మిగిలి ఉంటవని, ఆ సంస్కారాలే సంకల్ప రూపంగా నిలుస్తవని, ఆ సంస్కారాలు తీరేంత వరకు ఇష్టం వచ్చిన రూపం ధరించి లోకంలో సంచరిస్తూ అదృశ్యులవుతూ ఉంటారని అంటారు. ఏదో ఒకటి అని సెలవిచ్చారు భగవాన్. ఈ భేదం ఎందువల్ల వస్తుందో అన్నారా భక్తులు. వారి వారి సంకల్ప బలాన్ని బట్టి వస్తుంది అన్నారు భగవాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే శ్రీ రమణాయ అని టైప్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.